అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే ఆహ్, పుండరీకుడు గురించిన వీడియో అండి. ఈ పుండరీకుడు పాండురంగ స్వామి యొక్క భక్తుడు. అతడి వృత్తాంతం తెలుసుకుందాము. ఈ పుండరీకుడు కృష్ణుడి భక్తుడు కాకముందు ఎలా ఉండేవాడంటే చాలా నిర్దయగా, చాలా కఠినంగా అలా ఉండేవాడండి. అయితే ఇతని వివాహానంతరము ఇతడు భార్యని మాత్రమే ప్రేమగా, అమితమైన ఆహ్, ఇష్టంగా చూసుకుంటూ ఉండేవాడు. భార్యపై ఉన్న ప్రేమతో అతడు తన వృద్ధ తల్లిదండ్రుల్ని పట్టించుకునేవాడు కాదు. అతని తల్లిదండ్రుల పేర్లేంటంటే జానుదేవ్ అలాగే సత్యవతి. ఈ ఇద్దరు పుండరీకుడి తల్లిదండ్రులు. అయితే వాళ్ళ గురించి ఇతను ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు. అయితే ఒకనాడు ఇతను తీర్థయాత్రలకి ప్రయాణమైనప్పుడు అతని భార్యని ఆహ్, మంచి పల్లకీలో అలాగే గొడుగుతో రక్షణగా గొడుగు తీసుకొని ఆమెని చాలా జాగ్రత్తగా తీసుకెళ్తూ ఉంటాడు. కానీ ఇతని తల్లిదండ్రుల్ని మాత్రము ఇతనేమాత్రం పట్టించుకోడనమాట. ఇంకా వాళ్ళ యొక్క సామాన్లేవైతే ఉంటాయో అవన్నీ వాళ్ళ చేత మోయిస్తూ తీర్థయాత్రలు మధ్య మార్గంలో కుక్కుట ముని యొక్క ఆశ్రమంలో ఇతడు ఒక రాత్రి బస చేస్తాడు. ఆ సమయంలో ఆ కుక్కుట ముని తన వృద్ధ తల్లిదండ్రుల్ని ఎలా సేవిస్తున్నాడో, వాళ్ళని ఎలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడో, అతని యొక్క బాధ్యతని ఇతను చూస్తాడు. చూసి జ్ఞానోదయం కలుగుతుంది. ఆ తరువాత నుంచి అతడు ఆహ్, ఈ పుండరీకుడు ఎవరైతే ఉన్నాడో అతను తన తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా, ప్రేమతో చూసుకోవడం మొదలుపెడతాడు. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు అలాగే దైవభక్తిలో కూడా ఆహ్, మునిగిపోయి ఉంటూ ఉంటాడు. అయితే ఒకనాడు ఇతడు తన తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉండగా ఆహ్, పాండురంగడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇతని భక్తిని పరీక్షించడానికి అతని ఇంటికి వచ్చి తలుపు కొడతాడు. అలాగే అతను పూజ చేసుకుంటూ ఉన్న, అలాగే ఈ సేవ చేస్తూ ఉన్న సమయంలో వచ్చి తలుపు కొడతాడు. తలుపు కొట్టినప్పుడు అతనేం చెప్తాడంటే,